క్లైమాక్స్ బాగుంది, ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది. ఇంకా పార్ట్ 2 ఉంది, పార్ట్ 3 ఇంకా వెయిట్ చేస్తున్నాం. పార్ట్ 2 లేదు, ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది. బాగుంది. మహాభారతం చూస్తే అందరికి బాగా అర్థమవుతుంది. ఆర్జీవి వచ్చి గుడ్డు ఇస్తారా ఎందుకు, దేని గురించి? అది హీరోని ఆపడానికి. సినిమా చాలా బాగుంది బ్రో. ఐ ఫిస్ట్ రేటింగ్ 9/10. ఇంకొకటి అన్న సినిమా స్టార్టింగ్ నుండి ఇంటి దగ్గర చాలా బాగుంది. హైలైట్స్ అయితే సినిమాకి అంటే ఒక సీన్ అని చెప్పలేము. రాజమౌళి ఎంట్రీ అండ్ మన ఆర్జీవి ఎంట్రీ, సో దాని తర్వాత విజయ్ కుమార్ ఎంట్రీ, సో చాలా ఉన్నాయి, రివీల్ చేయకూడదు. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ అండ్ ద బిగ్ స్క్రీన్. ఓకే, దట్స్ ఇట్. అన్న సినిమా మొత్తం హీరోయిన్ మీదే ఉంటుంది, నేను చెప్పడం కంటే కమాండ్ వాచ్ ఇట్. మూవీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంది, చాలా బాగుంది మూవీ. బడ్జెట్ ఒక 2000 మీరు ఏమంటారు దానికి? అసలు మొత్తం రికార్డ్స్ అన్ని బ్రేకే. ఏంటంటే ఇండియన్ స్టాండర్డ్స్ ఉన్న హాలీవుడ్ మూవీ లాగా ఉంది. అసలు స్టార్టింగ్ అండ్ మనకి ఎంట్రన్స్ కానీ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ అసలు మనకి మూవీ ఎండింగ్ అయితే ఇంకా అసలు టాప్. యాక్చువల్లీ అమితాబ్ బచ్చన్ గారిది చెప్పుకోవాలి, హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అసలు ఇంకా మీకు బుజ్జి అండ్ భైరవ అయితే కామెడీ అయితే ఫస్ట్ హాఫ్ అసలు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బ్రహ్మానందం క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, కానీ మెయిన్ అసలు కామెడీ ఏంటంటే పిల్లలు ఎంజాయ్ చేసేది బుజ్జి అండ్ భైరవ క్యారెక్టర్. అసలు ఏమీ కన్ఫ్యూజ్ కారు, అసలు చాలా బాగుంది, పిల్లలు కూడా ఎంజాయ్ చేసే మూవీ ఇది. అన్నా సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు బ్రో. ఆన్లైన్ లో జరుగుతుంది ఫ్రాడ్. కల్కి సినిమా పెద్ద రాడ్డు, అన్నానికి పగులుతుంది ప్యాడ్. నిజంగా చెప్తున్నా, మా ఫ్రెండ్ పేరు కాజు, తెలుగు ఇండస్ట్రీకి ప్రభాసే రాజు. మామూలుగా అంటే మామూలుగా లేదన్న సినిమా, వేరే 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 లెవెల్ అన్న, వేరే ప్రపంచంలోకి తీసుకుపోయిండు నాగశ్విన్ అయితే. మామూలుగా అన్న ఏమన్నా యాక్టర్స్ అన్న, అమితాబ్ బచ్చన్, బాబా లాస్ట్కి రాజమౌళి, ఆర్జీవి, విజయ్ దేవరకొండ, రాజమౌళి, అబ్బాబా ఎంతమంది తీసుకున్నా, ప్రభా అంతమంది అన్న. ఏమన్నా చూపిస్తున్నాగో, నా పేరు మస్తాన్, తెలుగు ఇండస్ట్రీకి ప్రభాస్ డన్. మామూలుగా చెప్తలేదు, వేరే వేరే లెవెల్ ఉంది. ఇంకొక మాటలు చెప్పాలంటే మా బావ పేరు జాఫర్. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్నకు వస్తుంది 2000 కోట్ల సినిమా ఆఫర్. కోమా ఉంది భయ, క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఆ ఫస్ట్ హాఫ్లో 30 నిమిషాల తర్వాత వస్తాడు ప్రభాస్ అన్న. 3 సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఉంటుంది సీన్ అది. 30 మినిట్స్ తర్వాత వస్తాడు, 3 సంవత్సరాలు గుర్తుండిపోయేలాంటి ఉంటుంది సీను. ప్రభాస్ అన్న సీన్ కోసం వెయిట్ చేసిన తర్వాత 30 మినిట్స్ తర్వాత వస్తే ఆ గూప్స్ బంప్స్, ఆ పబ్లిక్ అల్లర్రు, అన్నా బ్రో ఏమన్నా ఉందా బ్రో, సినిమా మెంటల్ బ్రో. అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ ఫైట్స్ ఎలా ఉన్నాయి అన్నా? క్లైమాక్స్ అన్న, క్లైమాక్స్ గురించి నువ్వు ఏం చెప్పుకుంటే తక్కువనే. నువ్వు చూస్తే అక్కడనే చక్కెర వచ్చి ఇట్లా పడిపోతావు, అట్లుంది సినిమా. ఒక్కొక్క సీను బాబా ఇలాంటి సినిమా నేను చూస్తానని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. బుజ్జి పాత్ర కన్నా ఇంకా చాలా ఉన్నాయి సినిమాలు. బుజ్జి పాత్ర కన్నా ఇంకా హైలైట్స్ చాలా ఉన్నాయి సినిమాలు. మాత్రం చెప్పినా సరే మూవీ రివీల్ అయిపోద్ది, సో ఇట్స్ బెటర్, అందరూ వెళ్ళి చూడడమే బెటర్. చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. సూపర్ వండర్ఫుల్, చాలా చాలా నెంబర్ 1 మూవీ. చాలా అందరు బాగున్నారన్న, బాగా తీసిండు, చాలా బాగా తీసిండు, చూడాల్సిన సినిమా. వేరే లెవెల్ అదైతే. పార్ట్ 2 ఏ లెవెల్లో ఉంటుందో తెలియదు, ఇదైతే చాలా బాగుంది.